మియాపూర్ భూ కుంభకోణం తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మంటలు పుట్టిస్తోంది. స్కామ్లో మంత్రి తలసానికి సంబంధం ఉందన్న దిగ్విజయ్ సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తే తన ప్రతిష్ట దిగజార్చే వ్యాఖ్యలు చేసినందుకు డిగ్గీపై 10 కోట్ల రూపాయల దావా వేస్తానన్నారు తలసాని. Who after being elected from TDP has violated the anti-defection law and has become a minister in KCR government. Probably Mr. KCR and his family needs people like Srinivas Yadav for collecting money for their personal benefit. We demand resignation of the said minister and handing over of this case to the CBI because we don't trust the present government. ఇక్కడనో ఒక కేసు మియాపూర్ అది రెగ్యులర్గా టీవీ పేపర్లో కూడా వస్తుంది. అదేదో నాకు సంబంధం ఉందని చెప్పి ఆయన నిన్న స్టేట్మెంట్ చేసిండు. బట్ నా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఆ స్టేట్మెంట్ ద్వారా నేనే కాకుండా నా ఫాలోవర్స్ కానీ పార్టీ మెంబర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ హర్ట్ అయ్యే విధంగా అతని స్టేట్మెంట్ ఉంది. లీగల్ నోటీస్ ఇప్పుడు పంపిస్తున్నాం. రెండవది క్రిమినల్ కేసు కూడా మహంకాళి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితిగా వదిలే సమస్య మాత్రం లేదు. ఇప్పుడు ఒక అనుభవం లేనోడు చెప్తే అర్థం ఉంది, కానీ ఇంత అనుభవం ఉండి 10 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బాధ్యత రహితంగా మాట్లాడటమే కాకుండా దీంట్లో ఈ నోటీసు మీకైతే సర్వ్ చేసిన ఒకటి ఈ డిఫర్మేషన్ దాంట్లో 10 కోట్ల డ్యామేజ్ కూడా ఎట్టి పరిస్థితుల వదిలే సమస్య అయితే లేదు.